మౌనమే సరైన సమాధానం. విజయం విజేతలకు ఆనందాన్నిస్తుంది. అతడి మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంతోషాన్నిస్తుంది. తగిన వారిలో ఈర్ష్యలను కారణమవుతుంది. ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు. అసూయతో కుతకుతలా పాడిపోతారు. బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకుపోయేవారు. బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు. వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒకదాన్ని రూపొందించుకొని అది గనుక నెరవేరినట్లయితే బీర్బల్ పని అయిపోయినట్లేనని సంబరపడిపోయారు. మరునాడు అలాంటి అసూయపరుల నాయకుడు సైతాన్ ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త సలహాలు స్వీకరించడానికి, ఆసక్తికరమైన విశేషాలు వినడానికి సమాయత్తపరయ్యాడు. సైతాన్ ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. చెప్పు అన్నాడు చక్రవర్తి. షాహీన్ షా, మనందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్ర బుద్ధి కలవాడు కదా అన్నాడు సైతాన్ ఖాన్. గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది షాహీన్ షా అన్నాడు బీర్బల్ సంతోషంగా. నిజమే షాహీన్ షా. చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతేకాదు, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్ సాటి కాలేము అన్నాడు సైతాన్ ఖాన్. ఆ తరువాత అతడు స్వరం తగ్గించి, బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా ఉన్నాడు, మరి ఆయనను కన్న తండ్రి మరింత మేధావిగా ఉంటాడో కదా అన్నాడు చక్రవర్తితో. ఆ మాటలతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళు తనకి యాచన రానందుకు ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప వివేకిని కన్న ఆ మహామేధావిని రాజ్యసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా షాహీన్ షా అన్నాడు సైతాన్ ఖాన్. ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు బీర్బల్ వెంటనే గుర్తించాడు. సైతాన్ ఖాన్ అంత మంచివాడు కాదు, తెలివైనవాడే, కానీ ఆ తెలివిని మించి పనులకు ఉపయోగించే స్వభావం కాదన్నది కుట్రలు, కుయుక్తల విద్వేష. సైతాన్ ఖాన్ మాటలు అంతరార్థం ఏమై ఉంటుందా అని బీర్బల్ ఆలోచించాడు. తన తండ్రి విద్యావంతుడు కాడని, నీతి నిజాయితీతో ముక్కు సూటిగా ప్రవర్తించే వ్యక్తి అని అతడికి తెలుసు. పైగా రాజస్థానంలోని వారి లోక్యం, కపట ప్రవర్తన గురించి ఆయనకు అస్సలు తెలియదు. అలాంటి అమాయక వ్యక్తిని రాజ్యసభకు పిలిపించి ఆయనలోని లోపాలను బయట చేసి తను దెబ్బతీయాలనుకుంటున్నాడు అని కాబోలు. అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు. తన తవ్విన గోతిలో తానే చేతికిలా పడేట్టు చేయాలి అనుకున్నాడు. చక్రవర్తి బీర్బల్ అని పిలవడంతో అతడి ఆలోచనలో అంతరాయం కలిగి ఆయన కేసు చూశాడు. మీ తండ్రిని మేము చూడాలి అన్నాడు చక్రవర్తి. చిత్తం ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి ఎల్లుండికల్లా మీ తండ్రిని వెంటబెట్టుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. చిత్తం ప్రభు, తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు. మరునాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరులోకి బీర్బల్ తండ్రి ఇంటి వద్దకు ఆగింది. బీర్బల్ వాహనం దిగి నాన్న అంటూ వెళ్ళి తండ్రి పాదాలను నమస్కరించాడు. ఎన్నాళ్ళకు వచ్చావు నాయనా, బాగున్నావా అంటూ బీర్బల్ను లేవనెత్తిన తండ్రి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
ఆ తర్వాత అవి ఇవి మాట్లాడుకున్నాక భోజనం ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బల్ తను వచ్చిన సంగతి బయట పెట్టాడు. నేనా రాజుగారి సభకు రావడమా, అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరు వాణ్ణి కదా అన్నాడు బీర్బల్ తండ్రి. ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా, అదేం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాలి. ఆ తరువాత తలపైకెత్తుకొని వెళ్ళి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి. మీ పేరు, ఊరు, ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి. ఇతర ప్రశ్నలు ఏవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తల ఆడించండి చాలు అన్నాడు బీర్బల్. మౌనం సర్వార్థం సాధకం కదా అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ. అవును నాన్న, మరో విన్నపం. అంతా అయ్యాక ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పలేదు అని ఎవరైనా గనక అడిగితే ఆ తండ్రి రహస్యంగా ఏదో చెప్పాడు. ముసలి తండ్రి ఆ మాటను నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్వాడు. మరునాడు బీర్బల్ తండ్రిని వెంటబెట్టుకొని చక్రవర్తి సభలో అడుగు పెట్టాడు. బీర్బల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆ ఆసనంలో కూర్చున్నాడు. తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాడు. పెద్దలకు స్వాగతం, రండి కూర్చోండి అన్నాడు చక్రవర్తి మందహాసంతో. బీర్బల్ తండ్రి షాహీన్ షా అంటూ మరోసారి నమస్కరించి వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు. మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది. మీ కుమారుడు ఒక అనర్ఘరత్నం. అతడు గొప్ప మేధావి. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో పరిష్కారం చెప్పగలడు. అతని కన్నందుకు మీరు గర్వించాలి అన్నాడు చక్రవర్తి. బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ వినయంగా తల పక్కించాడు. తప్ప పెదవి ఇప్పలేదు. షాహీన్ షా, ఈ జ్ఞాన వృద్ధుని చూడడానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు అంటూ సైతాన్ ఖాన్ ఆయనతో మరింత సేపు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్టు చక్రవర్తి కేసి చూశాడు. చక్రవర్తి అనుమతిస్తున్నట్టు చేయి ఊపాడు. సైతాన్ ఖాన్ చుట్టుపక్కల ఒకసారి పరిశీలనగా చూసి పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి వంగి ఆయన పాదాలకు తాకి నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ బీర్బల్ తండ్రి అతడి తలకు తాకి ఆశీర్వదించాడు. బాబాజీ, మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు. మరి అతని కన్నా మీరు మరింత మేధావంతులు కదా అన్నాడు సైతాన్ ఖాన్. బీర్బల్ తండ్రి మందహాసం చేస్తూ తల పైకెత్తి చూశాడు. అతడు మీకు చాలా అమూల్యమైన వాడు కదా అని అడిగాడు సైతాన్ ఖాన్. బీర్బల్ తండ్రి మెల్లగా తల పక్కించాడు. అతడు మీ పట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలన్నీ సమకూరుస్తున్నాడా అని అడిగాడు సైతాన్ ఖాన్. పెద్ద ఆయన మళ్ళీ మందహాసంతో తల పక్కించాడు. మన చక్రవర్తి గురించి తమరేమనుకుంటున్నారు అని అడిగాడు సైతాన్ ఖాన్. ఆయనను ఇరుకులో పెట్టాలని. పెద్ద ఆయన నవ్వి మౌనంగా ఊరుకున్నాడు. సైతాన్ ఖాన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. పెద్ద ఆయన నవ్వాడు గాని ఒక్క మాట ఆయన నోటి నుంచి బయటకు పడలేదు. అప్పుడు బీర్బల్ లేచి నిలబడి చక్రవర్తితో, షాహీన్ షా, ప్రభువులంటే ఆయనకు మహాగౌరవం. సాటిలేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు. వినయశీల విశ్వాసపాత్రుడైన పౌరుడు గనుక తమ ఎదుట ఆ మాట అనడానికి ఆయనకు నోరు పెగలటం లేదు. మేటి మొఘల్ చక్రవర్తిని గురించి నిర్ణయం చేయవలసింది మనం కాదు, సాధారణ ప్రజలు. మా తండ్రిని దైవాభిభూతి ఎక్కువ. మేమందరం అనునిత్యం తమలో దేవాన్ని సందర్శిస్తున్నాం. అటువంటి తమను గురించి ఆయన న్యాయ నిర్ణయం
చేయడానికి సహించలేకపోతున్నాడు. అందువల్లే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వెలువడం లేదు అన్నాడు. చక్రవర్తి పరమ సంతోషంతో, మీ స్వభావం మాకెంతో ఆనందం కలిగిస్తుంది అన్నాడు బీర్బల్ తండ్రితో. బీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని నిరక్షరాస్యుడైన సంగతి బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో సైతాన్ ఖాను ఆశాభంగానికి లోనయ్యాడు. తన సహచరుల కేసి చూశాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా బీర్బల్ తండ్రి తలను రకరకాలుగా భంగిమలతో అటు ఇటు మెల్లగా ఊపాడు తప్ప నోరు తెరిచి పాపాన లేదు. విసుగు చెందిన సైతాన్ ఖాన్ లేచి షాహీన్ షా అన్నాడు. ఏమిటి సైతాన్ ఖాన్, చెప్పు అని అడిగాడు చక్రవర్తి. ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం. మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు అన్నాడు సైతాన్ ఖాన్. సభలో గుసగుసలు బయలుదేరాయి. ఆ వృద్ధుని అలా కించపరచడం భావ్యమేనా అని అడిగాడు చక్రవర్తి. అంతలో పెద్ద ఆయన ఏదో చెప్పదలిచినట్టు చెయ్యి పైకెత్తి, ప్రభు, మూర్ఖులు ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను అన్నాడు గంభీరంగా. మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరు. నిజంగా తమరు వివేకవంతుని కన్నా జ్ఞాన సంపన్నులు అంటూ చక్రవర్తి తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు. పెద్ద ఆయన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు. షాహీన్ షా వృద్ధుడైన మా తండ్రి సుదూర ప్రయాణం కారణంగా బాగా అలసిపోయారు. ఆయనకు విశ్రాంతి కావాలి. తమ అనుమతితో తీసుకువెళ్ళమంటారా అని అడిగాడు బీర్బల్. అలాగే బీర్బల్, ఆయన గొప్ప వివేకి, మౌనం శక్తి ఎరిగిన జ్ఞాని. మూర్ఖుల ప్రశ్నలకు ధీటైన సమాధానం మౌనం అని నిరూపించాడు కదా అంటూ బిగ్గరగా నవ్వుతూ సభికుల కేసి చూశాడు. సైతాన్ ఖాన్